హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1398. ఈరోజు డేట్ 5th June 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒక 20 నుంచి 30 డీల్స్ వచ్చినాయి విత్ 40% కూపన్స్తో. అన్ని ఎలక్ట్రానిక్సే, కెమెరా లెన్సెస్, కెమెరాస్, ల్యాప్టాప్లు, పీసీలు, అలాగే మీకు స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ట్యాబ్స్, ఇంకా హెయిర్ డ్రయర్లని, ఎలక్ట్రానిక్స్, అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ చాలా డీల్స్ వచ్చినాయి. నైట్ నుంచి నేను చాలా వరకు పోస్ట్ చేశాను. అండ్ నేను ఒక 2 ప్రొడక్ట్స్ కూడా బుక్ చేసుకున్నాను. ఒకటి హెయిర్ డ్రయర్ బుక్ చేసుకున్నాను, అండ్ ఒకటేమో మెకానికల్ కీబోర్డ్ కూడా బుక్ చేసుకున్నాను. మౌస్లు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకటేంటి చాలా ఉన్నాయి, అవన్నీ రాయడానికి చాలా టైం పడుతుంది. మీరు సింపుల్ మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మన ఛానల్లో జాయిన్ అయిన తర్వాత పైన స్విచ్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో 40% అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి, మీకు అన్నీ వస్తాయి. దాంట్లో మీకు ఏదైనా ఉపయోగపడుతుందని చూసుకోండి. అండ్ అన్నీ కూడా బ్రాండెడ్వి, అల్లాటప్ప బ్రాండ్ కాదు. నేను బుక్ చేసిన కూడా రెడ్ గేర్కి సంబంధించిన మెకానికల్ కీబోర్డ్ బుక్ చేశాను. ఇలా చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఛానల్ యాక్టివ్గా ఉంటే ఇలాంటి లూట్ డీల్స్ అని తెలుస్తూ ఉంటాయి. రియల్మీ ప్యాడ్ ఎక్సలెంట్ ఆఫర్లో వచ్చింది. ఇలాంటివి చాలా ఉన్నాయి, కొంచెం యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఇంకా ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి కార్నింగ్ నుంచి. ఈ కార్నింగ్ అంటే మీకు స్మార్ట్ ఫోన్స్లో ఉండే డిస్ప్లే పైన టెక్నాలజీ ఉంటుంది కదా, ప్రొటెక్షన్ టెక్నాలజీ. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, ఇలాంటి పేర్లు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా. సో ఆ బ్రాండ్ అనమాట. వీళ్ళు కొత్తగా ఒక కొత్త గ్లాస్ టెక్నాలజీని, ప్రొటెక్షన్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళ లైనప్లో. దీని పేరు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i. ఈ 7i అనేది విక్టస్ కంటే తోపు కాదు యాక్చువల్గా. నెంబర్ యాక్చువల్గా ఏంటంటే 5 తర్వాత విక్టస్ వచ్చింది, విక్టస్ తర్వాత విక్టస్ 2 వచ్చింది. అయితే ఇప్పుడు దాని తర్వాత 7 నెంబర్ రావాలి కదా, అలా కాదు. ఇదేంటంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5కి విక్టస్కి మధ్యలో ఉంటుందంట ఇది ప్రొటెక్షన్ అనేది. సో మిడ్ రేంజ్ మొబైల్స్ 30,000 40,000 రూపీస్ బడ్జెట్లో ఉండే ఫోన్స్లో ఈ టెక్నాలజీని మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోల్డ్ అలాగే ఫ్లిప్, ఇవి రెండింటికి సంబంధించిన అఫీషియల్ ఇమేజెస్ అనేవి ఈరోజు బయటకు వచ్చేసినాయి. ఈ 2 ఫోన్స్ మనకు జూలై మంత్లో లాంచ్ అవుతాయి. అండ్ వీటికి సంబంధించిన అఫీషియల్ రెండర్స్ ఇలా ఉంటాయి అనమాట. సో ఒకటి ఖచ్చితంగా ₹1,00,000 బడ్జెట్లో, ఒకటి 1,20,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. డిజైన్ చూడటానికి మాత్రం ఈసారి కొంచెం ఇంప్రూవ్డ్ డిజైన్ లాగా అనిపిస్తుంది. ఆ హింజ్ అనేది తీసేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో వాళ్ళు అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేశారు. దాదాపు 100 కంటే ఎక్కువ స్మార్ట్ ఏఐ ఫీచర్స్ అనేవి వీళ్ళ ఫోన్స్లో ఇయర్ ఎండింగ్ కల్లా అప్డేట్ రూపంలో ఇస్తామని చెప్తున్నారు. మోర్ దాన్ 100 స్మార్ట్ ఏఐ ఫీచర్స్ అట. ఏఐ ఫీచర్స్ని 100 కంటే ఎక్కువగా యాడ్ చేయబోతున్నారు. అయితే ఇవి బడ్జెట్ ఫోన్స్లో మోస్ట్లీ రాకపోవచ్చు. నాకు తెలిసి రెనో సిరీస్లో మనం వీటిని చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఫైండ్ సిరీస్లో ఆబ్వియస్గా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో ఫైనల్గా ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అనేవి రాబోతున్నాయి. జూలై 23 నుంచి 27 మధ్యలో ఈ సేల్స్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అనేది ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయింది. సో ఆబ్వియస్గా అమెజాన్ వాళ్ళు కూడా ఒకరోజు అటు ఇటుగానే వీళ్ళు తీసుకొస్తారు. సో అమెజాన్లో మీకు ప్రైమ్ డే సేల్స్ అంటారు ఈ టైంలో వచ్చే సేల్స్ని. ప్రైమ్ డే సేల్స్, ఈ టైము బిగ్ సేవింగ్ డేస్, ఇవి రెండు కూడా మీకు మంచి మంచి డిస్కౌంట్స్ని ఆఫర్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టైంలో మీరు యాక్టివ్గా ఉండండి. అండ్ ప్రైమ్ డే సేల్ వస్తుంది కదా, ప్రైమ్ డే సేల్ సందర్భంగా మనకి ప్రైమ్ ఆఫర్ కూడా ఇస్తూ ఉంటారు, 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. సో ఇప్పుడు మనకి ప్రజెంట్గా కూడా నడుస్తుంది. దానికోసం ఇప్పుడు ప్రైమ్ డే వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ కావాలనుకుంటే ఎప్పుడైనా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఇంకోటి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు అది. సింపుల్, నేను ఒక లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ప్రాసెస్ ఉంటుంది, నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను దాని మీద, ఎలా 1 మంత్ ఫ్రీగా ప్రైమ్ మెంబర్షిప్ని తీసుకోవాలని చెప్పి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. దాన్ని ఫాలో అయిపోండి, పండగ చేసుకుంటే 1 మంత్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఈలోపు జూలై సేల్స్ వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అక్కడ ట్రిక్ చెప్తాను, అప్పుడు కూడా మీరు ఎంజాయ్ చేయండి. సో ఎంజాయ్ అయితే చేస్తున్నారు కానీ ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ అస్సలు కొట్టట్లా. ఈ స్వార్థం మీద నాకు అర్థం కావట్లేదు. సో ఎనీవేస్, నెక్స్ట్ మనకి రెడ్మీకి సంబంధించిన రెడ్మీ 13 4G అనేది వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ లైనప్లో 108 మెగాపిక్సెల్ కెమెరా, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే చాలా ఆఫర్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇట్స్ ఏ 4G డివైస్, గుర్తుపెట్టుకోండి. మీడియాటెక్ హీలియో G91 ప్రాసెసర్తో రాబోతున్న
ఈ 4G డివైస్. పోకోలో కూడా ఏదో ఒక పేరుతో రీబ్రాండ్ చేసుకొని వస్తుంది. బట్ ఇది మీకు తక్కువ బడ్జెట్లో ఉంటుంది కానీ 4G, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 108 మెగాపిక్సెల్ లాంటివి అయితే కొంచెం హైప్ ఉన్న నెంబర్లు అయితే వీళ్ళు దీంట్లో యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ సంబంధించిన ఫైనల్గా నథింగ్ CMF ఫోన్కి సంబంధించిన ఏదైతే వీళ్ళు ఈ కోడ్స్ ఇస్తున్నారో దీన్ని డీకోడ్ చేశారు. అండ్ ఇట్స్ అఫీషియల్. అండ్ ఇది CMF ఫోన్ 1 అనే పేరుతో వెరీ సూన్ మనం మార్కెట్లో చూడబోతున్నాం. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను, నథింగ్ ఫోన్ 2A ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాదాపు ఆల్మోస్ట్ చాలా ఫీచర్స్ని అది క్యారీ చేస్తుంది. ఒక గ్లిఫ్ లైటింగ్ అండ్ బ్యాక్ సైడ్ ఉండే గ్లాస్ ప్యాక్, అంటే గ్లాస్ లాగా ఉండేది, ప్లాస్టికే గ్లాస్ లాగా ఉండే డిజైను ఇవన్నీ పోతే. బట్ ఇదేంటంటే ఫ్లాట్ డిస్ప్లే లాగా వస్తుంది, ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా వస్తుంది చూడటానికి. అండ్ ఇది మీకు ఎలాంటి గ్లిఫ్ లైటింగ్ని ఆఫర్ చేయదు. అండ్ సేమ్ కెమెరాస్, ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ని ఈ నథింగ్ ఫోన్ 2A నుంచి తీసుకుంటుందన్నమాట. సో ఇది అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో రావచ్చని ఆల్రెడీ కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. వెయిట్ చేయండి, ఈ CMF ఫోన్ అనేది వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు ఈ మంత్ 20వ తారీఖున మన ఇండియాలో రియల్మీ GT6 అనే ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ తీసుకురాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో ఈ ఫోన్ ఉంటుంది. రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా రియల్మీ GT60 అని రీసెంట్గా లాంచ్ అయింది కదా, దాంట్లో ఉన్న ఫీచర్సే ఉంటాయి దాదాపు. సో ఈ ఫోన్ అనేది కొత్తగా ఏం తీసుకొస్తున్నారంటే కొన్ని AI ఫీచర్స్ని యాడ్ చేశారు దీంట్లో. జస్ట్ లైక్ మీకు పిక్సెల్ ఫోన్స్, శాంసంగ్ ఫోన్స్లో ఉన్నట్టు కొన్ని AI ఫీచర్స్ని యాడ్ చేశారు. దాంట్లో ఈరోజు ఒక 3 కీ ఫీచర్స్ని వీళ్ళు రివీల్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ది AI స్మార్ట్ లూప్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొంచెం కొత్తగా కూడా ఉంది. రెండోది AI స్మార్ట్ రిమూవల్. మీకు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ లేదన్నా అనుకోని అన్నోన్ ఆబ్జెక్ట్స్, అన్నోన్ పర్సన్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ AI నైట్ విజన్ మోడ్ అని కొత్తగా దాన్ని తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఈరోజు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎనీవేస్ ఈ ఫోన్ అయితే మీకు వెరీ సూన్ అంటే 20వ తారీఖున లాంచ్ కాబోతుంది. సో ఈ పెద్దగా అయితే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, GT60 లాగే ఉంటుంది రెగ్యులర్ పర్ఫార్మెన్స్. కాకపోతే ISP మారుతుంది కాబట్టి కెమెరా ఖచ్చితంగా కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బట్ చూడాలి మరి, ఈసారి ఎందుకో నాకు ఈసారి వాళ్ళ ఫోన్ కూడా పంపలేదు. సో చూద్దాం ఎలా ఉంటుందో, మనకి తెలుస్తూనే ఉంటుంది కదా, అర్థమైపోతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, ఈక్వలైజర్ అప్లికేషన్. 170 రూపీస్ ఇది. సో ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. ఇప్పుడు ప్రజెంట్గా ఫ్రీగా ఉంది. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఒక 8 టెక్నిక్స్ చెప్పాను అండ్ ఒక సూపర్ డీల్స్ చెప్పాను. ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.